అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అత్యంత అభివృద్ధి పదంలో నడిపించాను తప్పించి నేను రౌడీయిజం చేయలేదని సానుభూతి కోసం కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దానికి నియోజకవర్గం ప్రజానీకానికి ఒక సవివరమైన వివరణ, నా తరఫు నుంచి ఆయనకి కొన్ని ప్రశ్నలు మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. మొదటగా అభివృద్ధి నియోజకవర్గంలో ఏమి చేశారు అనే దానికి ఆయన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా రోడ్ల విషయంలో, ముఖ్యంగా కెనాల్ రోడ్డు విషయంలో కనీసం ప్యాచ్ వర్క్ అయినా మీరు చేశారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మిగిలిన రోడ్లు, ఉదాహరణకు రామవరం, రాయవరం 2 కోట్ల రూపాయలు నేను నిధులు కేటాయిస్తే దాదాపు 80 లక్షల రూపాయల పని పూర్తయితే అది మీరు వచ్చిన తర్వాత మీ కమిషన్ల కోసం కాంట్రాక్టర్ని బెదిరించి ఆ వర్క్ క్యాన్సిల్ చేయించి ఇవాళ వరకు దాన్ని పట్టించుకున్న పాపాన పోలా. రబ్బర్ రోడ్లు వేస్తున్నామన్నారు, శాంక్షన్ అయిపోయిందన్నారు, ఇదిగో అన్నారు, అదిగో అన్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయి ఇంతవరకు లేదు. గొల్లల మామిడాల్లో 14 కోట్లతో మేము రోడ్డు అభివృద్ధి చేసి నరసాపురపేట నుంచి గొల్లల మామిడాడ వరకు చేస్తే 50 లక్షలు, 150 మీటర్లు 50 లక్షలు విలువైన వర్క్ వదిలిపితే దానికి మరలా మేము 50 లక్షలు నిధులు ఇచ్చి టెండర్స్ పిలిపించి కాంట్రాక్టర్ని ఫిక్స్ చేస్తే మీరు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి ఇవాళ వరకు ఆ రోడ్డు ఆ దిష్టి బొమ్మలా గొల్లల మామిడాడలో ఉంది. మీరు చేసిన అభివృద్ధి ఏమిటి అని అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ రంగంపేట విలేజ్ లిమిట్స్ ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో. ఏ రోజు అడిగినా ఫండ్స్ శాంక్షన్ అయినాయి, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావటం లేదని. మిగిలిన చోట్ల కాంట్రాక్టర్లు ఎందుకు వస్తున్నారు? మిగిలిన నియోజకవర్గాల్లో పనులు ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ కాంట్రాక్టర్లు ఎందుకు రావడం లేదు? మీ కమిషన్లకు భయపడి రావడం లేదా? మీ దందాకు భయపడి రావడం లేదా? ఎందుకు రావడం లేదు స్పష్టం చేయమని అడుగుతా ఉన్నా. అదేవిధంగా రంగంపేట గండేపల్లి రోడ్డు 2 కోట్ల రూపాయలు మేము మంజూరు చేశాం, 1,30,00,000 రూపాయల పని పూర్తి చేశాం. 70 లక్షలు మీరు వచ్చిన తర్వాత ఏమైపోయిందో తెలియదు. ఇవాళ రైతులు అక్కడ మట్టితో గోతులు కప్పెట్టి ప్రయాణం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. అదేవిధంగా మీరు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేశామని గొప్పలు చెప్పుకున్నారు. ఇవాళ అక్కడ రోగులకి భోజనం లేని పరిస్థితి ఏర్పడింది. మీ అనుయాయుడు అక్కడ కాంట్రాక్ట్ తీసుకుని కనీసం 3 పూట్ల భోజనం పెట్టాల్సి వస్తే 1 పూట కూడా అరకొరగా నాసిరకం భోజనం పెడతా ఉంటే దాని మీద చర్యలు తీసుకోరు. ఎందువలన? దాంట్లో మీకు ముడుపులు ముడతా ఉన్నాయి. మరి మరోపక్క ఎక్కడైతే కాలువల మీద కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో బ్రిడ్జిలు నిర్మాణం చేసి అసంపూర్తిగా మిగిలిపోయిన వాటిని మంజూరు చేశాం, 3 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. పనులు ఎక్కడ జరిగినాయి? దానికి కాంట్రాక్టర్లు రారని చెప్తారు. మిగిలిన చోట్ల పక్కన నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. మండపేట నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. అనపర్తి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు ఎందుకు పనిచేయరు? మీ ముడుపులకు భయపడా, మీకు భయపడా, మీ షాడో ఎమ్మెల్యే గారికి భయపడి చేస్తున్నారా? అభివృద్ధి ఏమి చేశారు అనే దానిపైన నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మీ అవినీతి పైన కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇంతవరకు మీ దగ్గర నుంచి సమాధానం లేదు. మరలా ఇవాళ సానుభూతి కోసం మేము రౌడీయిజం చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. మరి కొన్ని ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. నా పైన ఇప్పటి వరకు 39 కేసులు పెట్టారు. అనపర్తి నియోజకవర్గంలో ఇటువంటి సంస్కృతి గతంలో ఉందా? 2014 నుంచి 2019 వరకు మీ మీద ఒక కేసు అయినా నమోదైందా? మీరు స్వయంగా పలమూరు నీటి సంఘం ఎన్నికల్లో జరిగిన గొడవలో మీరున్నా ప్రథమ ముద్దాయిగా మీ పేరుని మా కార్యకర్తలు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇచ్చినా అది నేను స్వయంగా జోక్యం చేసుకొని
అది సమంజసం కాదు, పద్ధతి కాదు అని మీ పేరు తీయించేసిన సంగతి వాస్తవం కాదా?